అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హౌ ఐ కర్ల్ మై హెయిర్, బిఫోర్ దట్ హౌ ఐ కట్ మై ఫ్రంట్ హెయిర్ అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ ఫ్రంట్ మాత్రం కొంచెం లేయర్స్ వచ్చేటట్టు అండ్ బ్యాక్ లెంత్ అలాగే ఉండేటట్టు ఒక హెయిర్ కట్ ప్లస్ కర్ల్స్ ఎలా చేసుకోవాలి, లైక్ బ్లో డ్రైయింగ్, వాల్యుమనైజ్డ్ బ్లో డ్రై లాగా ఎలా చేసుకోవాలి, దట్టు విత్ స్ట్రైట్నర్ ఎలా చేయాలి అని చెప్పేసి నేనైతే ఇప్పుడు చెప్దామని అనుకుంటున్నాను. మామూలుగా నేను ఎప్పుడు హెయిర్ కట్ అయితే ఇంతవరకు చేయించుకోలేదు. నేను నార్మల్గా ఎప్పుడైనా నాకు నేనే చేసుకుంటాను అనమాట. ఏదైనా లేయర్స్ అలాంటివి కాకుండా మామూలుగా ఇట్లా ఫ్రంట్ బ్యాంగ్స్ అట్లాంటివి నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. యాక్చువల్గా నాకు అంతకుముందు హెయిర్ చాలా లాంగ్ ఉంటుండే. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ నేను హెయిర్ డొనేట్ చేశాను అనమాట. హెయిర్ లైక్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం డొనేట్ చేశాను. అందుకని ఇప్పుడు ఇది ఈ లెంత్లో ఉంది. ఇన్ని రోజులు నేను సరే అట్లీస్ట్ ఒక మినిమం లెంత్ వచ్చే వరకు కూడా పెంచుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు ఓకే, నాకు ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ విత్ మై లెంత్. ఇప్పుడు నేను నా హెయిర్ని స్టైల్ చేసుకుందాము, లైక్ ఫ్రంట్ బ్యాంగ్స్ తీసుకుందాము ఆర్ ఫ్రంట్ లేయర్స్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఇది ట్రై చేయడం నేను కూడా ఫస్ట్ టైమే. సో మీతో పాటు నేను కూడా ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ప్లాన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఫ్రంట్ కొంచెం లేయర్స్ లాగా ఒక 3 layers లాగా పోనీ వేసినా కూడా అట్లా నీట్గా ఉండేటట్టు తీసుకుందామని అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత వాటిని ఎలా కర్ల్ చేస్తాను, ఎలా స్టైల్ చేసుకుంటాము అని చెప్పేసి చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడైతే ఫస్ట్ హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత మనం ఈ పార్ట్ తీసుకోవాలి కదా. సో 3 layers అని చెప్పాను కదా, ఐ మీన్ 3 steps కింద మనము ఫస్ట్ అయితే కట్ చేసుకుంటాము. ఒకటేమో ఐబ్రో, మిడ్ ఆఫ్ ద ఐబ్రో, ఇంకొకటి ఎండ్ ఆఫ్ ద ఐబ్రో, ఇంకొకటి ఇలా సైడ్స్కి అనమాట. ఫింగర్స్ ఐ మీన్ ఇయర్స్ సైడ్ నుంచి ఒక లేయర్ అనమాట. సో అలా ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇట్లా ఒక వి షేప్ కానీ యూ షేప్ కానీ వచ్చేటట్టు తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా మనకి షేప్ వచ్చింది కదా. నేను ఇంత తీసుకుంటున్నాను, ఇంత మందం తీసుకుంటున్నాను అనమాట హెయిర్. లేదు ఇది కొంచెం ఎక్కువ అనుకుంటే ఆర్ ఇది కొంచెం తక్కువ అనుకుంటే మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. దట్స్ టోటలీ ఫైన్. అది మీ ఇష్టం అనమాట. లేయర్ మీకు ఎంత కావాలి అని అనుకుంటే అంత తీసుకోవచ్చు. నేను ఈ లేయర్ని లిప్స్ వరకు తీసుకుంటాను అండ్ నెక్స్ట్ లేయర్ని చిన్ వరకు తీసుకుందామని అయితే నాకు ఒక ప్లాన్ ఉంది. సో అంతే మెజర్మెంట్ తీసుకుంటాను, మరీ తక్కువ కూడా తీసుకోవాలని అనుకుంటలేను నేను. సో ఇప్పుడైతే ఈ లిప్ వరకు తీసుకుంటా. సో లిప్ అంటే ఇక్కడికి కదా. ఎప్పుడైనా మనము ఈ మెజర్ ఇక్కడ వరకు తీసుకోవాలి అని అనుకుంటే దానికంటే కొంచెం కిందికే కట్ చేయడం బెటర్. కావాలంటే మళ్ళీ సెకండ్ టైం కట్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా ట్విస్ట్ చేసి ఇది లిప్కి ఇక్కడ తీసుకుందాం అని అనుకుంటున్నాను. సో సో ఇది ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇంతవరకు కూడా చాలు. మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ ఇలా పెట్టుకోవచ్చు. ఇంతవరకు కూడా సరిపోతుంది. లేదు నాకు ఇంకా కొంచెం కర్ల్స్ కావాలి, ఇంకా నెక్స్ట్ లెంత్లో కూడా కర్ల్ కావాలి అంటే మనం నెక్స్ట్ తీసుకోవాలి. సో దానికోసం మనం ఎండ్ ఆఫ్ ద ఐబ్రో నుంచి తీసుకోవాలి.
ఇంత ఆర్ ఇది ఎక్కువ ఆర్ తక్కువ అనుకుంటే సేమ్ యాజ్ బిఫోర్ లేయర్. ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి. నేను మినిమల్ మాత్రమే తీసుకుంటున్నా, మరీ ఎక్కువ తీసుకుంటలేను. సో నాకు ఇది సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఇది చిన్ వరకు తీసుకుందాం అనుకుంటున్నాను. సో లైట్ ట్విస్ట్. చిన్నది కదా, సో ఇక్కడ వరకు నేను తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఇలా మీకు తెలుస్తుంది కదా. ఫస్ట్ లేయర్ ఏమో ఇది, సెకండ్ లేయర్ వచ్చేసి ఇది. సో మనకి మంచిగా లేయర్స్ మంచిగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. సో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఆర్ మనం మిడిల్ తీసుకుంటే కూడా ఇలా వచ్చేస్తుంది. ఇది ఒక లేయర్ అండ్ ఇది ఒక లేయర్. నాకు మిడిల్ పార్టీషన్ అంత నచ్చదు, సో నేను సైడ్ పార్టీషన్ తీసుకుంటా. సో సైడ్ పార్టీషన్లో ఇది ఒక లేయర్ అండ్ ఇది ఒక లేయర్. అండ్ ఇప్పుడు ఇంకా కావాలి అనుకుంటే పోనీ తీసుకునేప్పుడు మనకి ఇక్కడ ఇలా కావాలి కదా, ఇలా కావాలి అని అనిపిస్తుంది కదా. మనం ఇలా తీసుకోవడం కోసం మనం ఇంకొకటి స్మాల్గా మనం ఇప్పుడు చేసుకోవాలి. ఇవి ఎగ్జాక్ట్గా ఇయర్ పక్కన నుంచి తీసుకుంటే బెటర్. సో ఇప్పుడు నేను వీటిని ఇయర్స్ పక్క నుంచి తీసుకున్నాను కదా. సో మనకి ఇంత లాంగ్ అవసరం లేదు కాబట్టి మనం దీన్ని కట్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా చాలా చిన్నగా తీసుకుంటున్నా, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, బట్ మరీ ఎక్కువ బాగుండదు. సో వీటిని మనం జస్ట్ లెంత్ చూసుకుందాం ఫస్ట్. నాకు ఇక్కడ వరకు ఓకే. కొంచెం క్రాస్గా కట్ చేస్తాను నేను దీన్ని. సో ఇలా మనకి ఇలా వచ్చేస్తాయి. వీటిని మనం ఇలా కర్ల్ కూడా చేసుకోవచ్చు కావాలి అంటే. ట్రెడిషనల్ లుక్లో మనం ఇలా కర్ల్ చేసుకుంటాం కదా, ఇలా కర్ల్ చేసుకోవచ్చు కూడా. ఐ మీన్ నీట్ కర్ల్స్, టైట్ కర్ల్స్. సో ఇప్పుడు లుక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. లుక్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనకి లెంత్ కట్ అవ్వదు. లెంత్ ఇప్పుడు నేను కొంచెం కూడా లెంత్ కట్ చేయలేదు కదా, నేను అసలు ముట్టుకోలేదు బ్యాక్ సైడ్. జస్ట్ ఫ్రంట్ మాత్రమే ఇట్లా టూ లేయర్స్ కింద కట్ చేశాను.
వీటిని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మనకి ఇట్లా లూజ్ హెయిర్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది, లెంత్ పోదు అండ్ హెయిర్ కూడా స్టైలిష్గా ఉంటుంది. సో ఇక్కడ వరకు మనం హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం స్ట్రైట్నర్ తోటి వాల్యూమనైజ్డ్ బ్లో డ్రైయింగ్ లాగా ఎలా చేస్తామో అని చెప్పేసి అయితే చూపిస్తాను. నేను యాక్చువల్గా ఈ స్ట్రైట్నర్ ఎప్పుడుదో లైక్ ఆల్మోస్ట్ 15 years అయిపోతుందేమో, 10-15 years దాకా అయిపోతుంది ఈ స్ట్రైట్నర్ యూస్ చేసి. నేను ఇదే యూస్ చేస్తాను. యాక్చువల్గా ఎక్కువ నేను స్ట్రైట్నింగ్ కర్లింగ్ లాంటిది చెయ్యను, సో అందుకని చెప్పేసి నాకు ఇది సరిపోతుంది. అండ్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది, అందుకే నేను ఇంకా ఇదే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వాల్యూమనైజ్ బ్లో డ్రైయింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాము. ఫస్ట్ మనం లేయర్స్ తీసుకున్నాం కదా, లేయర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుంటున్నాము. ఆ రబ్బర్ బ్యాండ్లో ఫస్ట్ లేయర్ తీసుకుందాం. తీసుకొని ఇదిలా వెనక్కి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఇలా ఇది చేసాం కదా, మనకి ఇలా చూసారు కదా, మనకి ఇలా ఒక టర్న్ వచ్చింది, ఇట్లా టర్న్. సో అదనమాట. ఇప్పుడు దీనికి మళ్ళీ కొంచెం హెయిర్ యాడ్ చేస్తాం. మీరు చూస్తే మీకు ఇది బాగా అనిపిస్తుందా? మీకు ఇలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని మాత్రమే ఇలా చేసుకొని ఇలా వదిలేయచ్చు. లేదు మొత్తం కూడా ఇలాగే కావాలి అనుకుంటే మొత్తం ఇలాగే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం కూడా అలాగే చేసి చూపిస్తాం. ఇప్పుడు నేను రబ్బర్ బ్యాండ్ మెథడ్ చూపిస్తున్నాను. మళ్ళీ మొత్తం కూడా రబ్బర్ బ్యాండ్ మెథడ్లోనే చేసుకోవచ్చు మనం. సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీనికి ఇంకా కొంచెం హెయిర్ యాడ్ చేస్తాం. ఇలా మళ్ళీ హెయిర్ యాడ్ చేసుకోవాలి.
మీరు చూస్తున్నారు కదా హెయిర్ ఇలా వస్తుంది. ఇంకా ఫైనల్ పార్ట్ కూడా ఫినిష్ చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం హెయిర్ అంతా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం హెయిర్ అంతా తీసుకొని ఇలా మళ్ళీ పోనీ వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఒకసారి చేసేసుకోవాలి. సో హెయిర్ అంతా ఇలా చేసుకున్నాం కదా, చూసారు కదా హెయిర్ ఎంత వాల్యూమ్నైజ్డ్గా అనిపిస్తుంది మనకి. అండ్ చూసారుగా ఇలా అనమాట. అండ్ ఈ లేయర్స్ చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి. మనం సింపుల్గా ఇలా ఇంట్లోనే ఇట్లా లేయర్స్ కట్ చేసుకుంటే అయిపోతుంది. లేయర్స్ కట్ చేసుకొని మామూలుగా ఒక కర్ల్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. లేకపోయినా రోలర్ తోటి కానీ అలా ఎలాగైనా చేయొచ్చు. లైక్ సింపుల్గా ఏం చేయకపోయినా కూడా ఈ లేయర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సింపుల్గా మనం ఇట్లా హెయిర్ స్ట్రైట్నర్ తోటి మనం ఇలా చేసేసి బ్లో డ్రైయింగ్, వాల్యూమైజ్డ్ బ్లో డ్రైయింగ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ హెయిర్ స్ట్రైట్నర్ తోటి మనము ఇట్లా వాల్యూమైజ్డ్ బ్లో డ్రైయింగ్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ లేయర్స్ తోటి మనం ఇలా బ్యూటిఫుల్గా హెయిర్ లెంత్ కట్ అవ్వకుండా అండ్ లేయర్స్ అండ్ స్టైలిష్గా ఉండడం కోసం ఇలా ఫ్రంట్ సైడ్ లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.